నమస్కారం. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా చంద్రబాబు నాయుడు పాలనలో ఫస్ట్ ఇచ్చిన మాట ప్రకారంగా 5 సంతకాలు చేసి ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఉచిత ఇసుక పాలసీ ఈరోజు రాష్ట్రానికే ప్రగతి. ఈరోజు మ్యాక్సిమం గడిచిన రోజుల్లో చూసాం మనం, లేబర్ చాలా ఇబ్బందులు పడ్డారు. మ్యాషనరీస్ కానీ, లేబర్ కానీ, కాంక్రీట్ లేబర్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. బియ్యం కంటే అతి ఎక్కువ రేటు మీద ప్రభుత్వం అవుతుందంటే ఇసుకనే ఈ జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు ఇచ్చిన మాట ప్రకారంగా జీవో నెంబర్ 43 ఉచిత ఇసుక బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవారు. ఇసుక రేటుని చూసి భయభ్రాంతులు అయిపోయారు. ఒక లారీ ఇసుక 40,000, 50,000 అమ్మే పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. దాని దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఇసుక, ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ అక్కడ మిశ్రం తప్ప ఏ విధమైన ట్యాక్సెస్ లేవు, ఏ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు, ఏ గ్రామాల్లో కూడా దాదాగిరి చేయకూడదు. వైసీపీ ప్రభుత్వంలోగా ఆ లీడర్లు దాదాగిరి చేశారు. అలాంటి దాదాగిరి కూడా చెక్ పెట్టి ఈరోజు ఉచిత పాలసీ తీసుకున్నందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా హర్షధ్వానంతో ప్రతి ఒక్క లేబర్ కూడా మోర్ హ్యాపీగా ఉన్నారు. మన ఫ్రెండ్స్ ఎలాగైతే ఉన్నారో నిన్న తీసుకున్న ఇసుక పాలసీ 50,000 కోట్ల పైగా ఈ స్కామ్లు జరిగాయి. ఓన్లీ ఇసుకలడే. మన ఈస్ట్ వెస్ట్ కూడా అయితే దారుడు అవన్నీ కూడా గ్రహించి ఇచ్చిన మాట ప్రకారంగా ఎలక్షన్లో చంద్రబాబు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఒక శాండ్కే ఇది చంద్రబాబు నాయుడు. దాని దృష్ట్యా చంద్రబాబు ఇచ్చే హామీ ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాలనేదే ఆయన ధ్యేయం. దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక పాలసీ ప్రకటించినందుకు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యావత్ తెలుగు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రేపు రాబోయే రోజులు ఇంకా బడుగు బలహీన వర్గాలకి మంచి పాలసీస్ రాబోతున్నాయి. ఎలక్షన్లో ఏవైతే హామీ ఇచ్చారో అతి ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఫెన్సెస్ ఇచ్చిన హామీని కూడా మనం చూసాం. ప్రతి గ్రామాల్లో కూడా పండగ వాతావరణం. అలాగే ఈరోజు నుంచి ఇసుక పాలసీ లేబర్ అందరూ కూడా వాళ్ళ ఒక ఆనందంతో ఈరోజు చాలా ఆనందంతో ప్రతి లేబర్ కూడా హ్యాపీగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా ఆటంకం లేకుండా ఈ సిమెంట్పై కూడా ప్రక్షాళన జరుగుతుంది. సిమెంట్ రేటు కూడా మళ్ళీ తగ్గించే పరిస్థితి కూడా ప్రక్షాళన చేస్తారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా సొంత ఇల్లు కళ నిర్వహించుకునే అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు చూసాం పవన్ కళ్యాణ్ గారికి కూడా విశాఖపట్నంలో ఈ కూలీలతో, భవన నిర్మాణ కూలీలతో 50,000 మందితో మీటింగ్ పెట్టి ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఉచిత ఇసుక పాలసీ ఇంప్లిమెంట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.